రండి వాక్యాన్ని ధ్యానిద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డులో జమ్మును ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. మోషే క్షేమము గురించి దేవుడు ఎలా మోషేను పట్టించుకున్నాడో మనము ఈరోజు ధ్యానించబోతున్నాం బహు వివరంగా. ఈ మాటలు అందరూ కూడా, ఈ దేవుని వాక్యాన్ని అందరూ కూడా బహు జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇప్పటి వరకు మనము మోషే గురించి, మోషే జననము గురించి, మోషే పరిచయము, మోషే తల్లిదండ్రుల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. నిర్గమకాండమును మనం ప్రారంభించి ఇజ్రాయేలీయుల ప్రారంభ చరిత్ర, అలాగే మోషే జననం గురించి మనము అనేకమైన వాక్యాలు వింటూ ఉన్నాం. ఈరోజు మోషే గురించి కొన్ని మాటలను మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. మోషే గురించి సుమారు 705 సార్లు పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడిందండి. మీకు తెలుసా? మోషే గురించి పాత నిబంధన గ్రంథంలో 705 సార్లు ప్రస్తావించబడింది. అలాగే మోషే గురించి సుమారు 79 సార్లు నూతన నిబంధనలో ప్రస్తావించబడింది. పాత నిబంధనలో 705 సార్లు, నూతన నిబంధనలో 79 సార్లు మోషే గురించి ప్రస్తావించబడింది. పాత నిబంధన, కొత్త నిబంధన మనము కలిపినట్లయితే 705 + 79 784 సార్లు బైబిల్ గ్రంథంలో మోషే గురించి ప్రస్తావించబడింది. నిజమే కదండి? ఒక వ్యక్తి గురించి బైబిల్లో 784 సార్లు, అన్నిసార్లు మోషే గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో లిఖింపజేశాడంటే అసలు ఒక్కసారి బైబిల్లో పేరుంటేనే ఎంతో అదృష్టం. అలాంటిది మోషే గురించి 784 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేశాడంటే నిజంగా మోషే జీవితం ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మోషే గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అలాగే మోషే ఒక బానిస కుటుంబంలో పుట్టాడు, కానీ రాకుమారుడిగా పిలువబడ్డాడు. ఇవన్నీ తర్వాత మనం ధ్యానించబోతున్నాం. మోషే ఒక చిన్న గుడిసెలో ఇంటిలో పుట్టాడు, కానీ రాజభవనములో పెరగడానికి దేవుడు ప్రణాళిక ఏర్పరిచాడు. మోషే పేదవాడిగా పుట్టాడు, కానీ రాజ భోగ భాగ్యమును అనుభవించేవారిగా దేవుడు ప్రణాళిక సిద్ధపరిచాడు. మోషే సకల విద్యలు నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా మోషే పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మోషే తల్లిదండ్రులు ఎవరు? మోషే తండ్రి పేరు అమ్రామ్, తల్లి పేరు యొకెబెతు, అక్క పేరు మిరియాం, అన్న పేరు అహరోని. ఇది మోషే యొక్క కుటుంబం. మోషే అందరికన్నా చిన్నవాడు, ఆఖరివాడు. దావీదులానే కడసారి వాడిలాగా మోషే అక్కైన మిరియాము కన్నా, అన్నైన అహరోను కన్నా చిన్నవాడు, ఆఖరివాడు. మోషే తల్లిదండ్రులు చాలా గొప్ప విశ్వాసులు. మోషేని 3 నెలలు 4 గోడల మధ్య ఆ గుడిసెలో ఎలా పెంచగలిగారోనండి. నిజంగా గొప్ప విశ్వాసులు. ఆత్మీయ తల్లిదండ్రులుగా ఈ యొక్క అమ్రాము, యొకెబెతుని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు విశ్వాసులు కాబట్టి, వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాబట్టి 3 నెలలు మోషేను దాచగలిగారు. ఇంకా మోషే తల్లి ఒక నిర్ణయం తీసుకుందండి. ఏంటంటే, ప్రభా, ఇచ్చింది నువ్వే, నేను నా చేతులతో పిల్లోడిని నీళ్ళలో పడేయం కంటే నేను పని చేస్తాను ప్రభా అని దేవుడు ఇచ్చిన జ్ఞానం చేత జమ్ము పెట్టెను ఏర్పరిచి కింద కీలు పూసి, నిన్నటి వర్తమానంలో చెప్పినట్టుగా నోవాహు ఓడకు కీలు పూసినట్టుగా దైవ జ్ఞానం చేత నింపబడిన ఈ తల్లి యొకెబెతు కీలును పూసి మోషే జమ్ముపెట్టలో పెట్టింది. ఇప్పుడు మోషేను అలా నీటి ఒడ్డున పెట్టేసి వదిలేస్తే ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. ఆ మోషే పట్ల దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. అలాగే తల్లి కూడా ఎంత బాధ్యత కలిగిందో ఒకసారి మనం చదువుకుందామా? నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం. తర్వాత ఆమె మోషేను దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క అక్కడ దూరముగా
నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే పట్ల తల్లి ఎంత బాధ్యత తీసుకుందో, అట్ ద సేమ్ టైం తమ్ముడు పట్ల అక్క కూడా అంత బాధ్యత కలిగి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక కుటుంబంలో దేవుడు 2 లేక 3 బిడ్డలు ఇచ్చాడు అని అంటే ఆ బిడ్డల పట్ల తల్లిదండ్రులకు ఎంత బాధ్యతో, అలాగే వారిలో చిన్నవారి పట్ల పెద్దవారికి కూడా అంత బాధ్యత ఉండాలి. మీ కుటుంబంలో 2 పిల్లల, అన్నయ్యగా నువ్వు ఉన్నావా, నీకు తమ్ముడు ఉన్నాడా, తమ్ముడు పట్ల బాధ్యత నీదే. తండ్రి తర్వాత సమానం అన్నయ్య. విషయం తెలుసా? మరి నీ తమ్ముడు నువ్వు ఏం చేస్తున్నావు? బాధ్యతగా చూసుకుంటున్నావా? ఒకవేళ నువ్వు అన్నయ్యగా ఉంటే నీకు చెల్లి ఉందా? అమ్మ తర్వాత మరొక ప్రతిరూపం చెల్లి. ఆ చెల్లిని బాధ్యతగా చూసుకుంటున్నావా? ఒకవేళ నువ్వు అక్కవైతే నీకు ఒక తమ్ముడున్నాడా? ఇదిగో అక్కయిన మోషే, అక్కయిన మిరియాము మోషే పట్ల బాధ్యత తీసుకున్నట్లుగా నువ్వు నీ తమ్ముడు కోసం బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ నీకు చెల్లెలు ఉందా, నీ చెల్లెల పట్ల కూడా బాధ్యత తీసుకోవాలి. బిడ్డని దేవుడు ఎందుకు 2-3 ఇస్తాడు అంటే ఒకరి పట్ల ఒక్కరు ఖచ్చితంగా బాధ్యత కలిగి ఉండాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. తల్లి ప్రాముఖ్యంగా మోషే పట్ల ఎంత బాధ్యత తీసుకుందో తెలుసా అండి? ప్రార్థించింది. ఆ ప్రార్థన ప్రతిఫలంగా మోషేను దేవునికే అప్పచెప్పింది. అప్పచెప్తూ తన కుమార్తె అయిన మిరియామును, మోషే అక్క అయిన మిరియాను అక్కడ ఉంచింది. దయచేసి గమనించండి, ప్రతి కుటుంబంలో బిడలున్నవారు అన్నయ్య స్థానంలో ఉన్నవారు, అక్క స్థానంలో ఉన్నవారు, తమ్ముడు స్థానంలో ఉన్నవారు, చెల్లి స్థానంలో ఉన్నవారిని ఖచ్చితంగా పట్టించుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. నాకు సంబంధం లేదు, నేను చూసుకునేటటువంటి పరిస్థితి లేదు, నేను చూసుకోను, నాకు బాధ్యత అవసరం లేదని జీవిస్తే అది నీ ఎంతో విచారకరమైన జీవితం. నీకు దేవుడు తమ్ముడిని ఇచ్చాడా? ఆ తమ్ముడిని బాధ్యతగా చూసుకో. ఆ తమ్ముడు మంచి జీవితం జీవించేటటువంటి బాధ్యతను నువ్వు చూసుకోవాలి. ఒకవేళ చెల్లి ఉందా, చెల్లిని బాధ్యతగా చూసుకోవాలి. ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అన్ని విధాలుగా నువ్వు సహాయపడే విధంగా నువ్వు ఉండాలి. అందుకే దేవుడు నీకు అద్భుతమైన తమ్ముడిని, అద్భుతమైన చెల్లిని దేవునికి ఇచ్చాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఆ తల్లి ఎవరండి? యొకెబెతు తన కుమారుడి పట్ల ఎంత బాధ్యత తీసుకుందండి. విశ్వాసం కలిగిన తల్లి కాబట్టి, ప్రార్థనా పరులైన తల్లి కాబట్టి ఏమైపోతే ఎందుకు ఈ అనవసరంగా ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో మోషే పుట్టాలా? ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో మోషే జన్మించడం అవసరమా? ఈ ప్రమాదకరమైన భయంకరమైన ఈ పరిస్థితిలో మోషే జన్మించడం అవసరమా అని ఒకవేళ తల్లి విడిచిపెట్టేసింది అనుకోండి, తల్లి ప్రార్థన చేయడం మానేసింది అనుకోండి, తర్వాత మోషే జీవితం ఏమైపోయేదో చూడండి. ప్రతి కుమారుడి జీవితం వెనకాల, ప్రతి కుమార్తె జీవితం వెనకాల వారిని దేవుడు ఆశీర్వదించాలంటే, మరలా చెప్తున్నా, వారిని దేవుడు ప్రయోజకులుగా చేయాలంటే, వారిని దేవుడు ఒక మంచి అద్భుతమైన జీవితం వారికి ప్రసాదించాలంటే ఆ తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన ఎంతైనా నమ్మదగినది, ఎంతైనా అవసరము అనే విషయం మీకు తెలియజేస్తున్నాను. జాన్ జీ ప్యాటన్ అనేటటువంటి ఒక గొప్ప మిషనరీ గారు, జాన్ జీ ప్యాటన్ అనేటటువంటి గొప్ప మిషనరీ గారు గొప్ప సేవ చేశారండి. మీరు మిషనరీ పుస్తకాలు ఒకవేళ చదివినట్లయితే ఈ జాన్ జీ ప్యాటన్ గురించి మీకు తెలుస్తుంది. మనం బైబిల్తో పాటు కొన్ని ఆత్మీయ పుస్తకాలు చదవడం అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరం. బైబిల్ చదువుతాం, కొన్ని బైబిల్లో అర్థం అవ్వవు. బైబిల్ చదువుతాం, బైబిల్లో ఉన్న సందర్భాలు అర్థమవ్వవు. అప్పుడు బైబిల్ రిలేటెడ్గా అనేక పుస్తకాలు, ఆత్మీయ పుస్తకాలు ఉన్నాయి. అవి చదవండి. ఎప్పుడు ఫోన్ పట్టుకొని కూర్చోవడం కాదు, ఎప్పుడు ఆ వాట్సాప్లో, ఎప్పుడు ఆ ఫేస్బుక్లో, ఎప్పుడు ఆ యూట్యూబ్లో అవి కూడా మీరు చూడాల్సిన అవసరం లేదండి. మీ ఆత్మీయ క్షేమం కోసం మిషనరీ పుస్తకాలు, ఆత్మీయ ఎదుగుదల కోసం ఆత్మీయ సంబంధించిన పుస్తకాలు చదవండి. అది మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరం. నేను బైబిల్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఎక్కువ పుస్తకాలు చదివేవాడిని. మిషనరీ పుస్తకాలు, ఆత్మీయ సంబంధించిన పుస్తకాలన్నీ కూడా చక్కగా చదివి ఆత్మీయంగా బలపడుతూ ఉండేవాడిని. అవి ఎప్పుడు ప్రసంగాల్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జాన్ జీ ప్యాటన్ అనేటటువంటి మిషనరీ గారు తన సేవా జీవితం అద్భుతంగా మిషనరీ సేవ చేశాడు. అలా మిషనరీ సేవ చేస్తూ తను ఒక మాటను తన పుస్తకంలో రాసుకున్నాడు. ఆ మాట ఏంటంటే, ఇంత గొప్ప నేను సేవ చేయగలిగాను అని అంటే, ఇంత గొప్పగా సేవ చేస్తున్నానంటే దీని వెనకాల, నా సేవా జీవితం వెనకాల నా తండ్రి ప్రార్థన ఉన్నది అని చెప్పగలిగాడండి. చిన్నప్పుడంట తన తండ్రి జాన్ జీ ప్యాటన్ స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అంటండి, తండ్రి నిలువునా మోకరించి 2 చేతులు పైకి చాచి
ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. దేవా, నా కుమారుణ్ణి నీ సేవకుడిగా వాడుకో, నా కుమారుణ్ణి దైవజనుడిగా వాడుకో, నా కుమారుణ్ణి సేవ కొరకు నీ బలమైన సాధనముగా వాడుకో అని ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఆ ప్రార్థన ఎంతో కొంత జాన్ జీ ప్యాటన్ గారిని ప్రభావితం చేసింది. ఎలాగైనా దేవుని సేవను నేను రోషం కలిగి చేయాలి, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే అని మిషనరీగా వెళ్ళి గొప్ప సేవ చేశాడండి. నిజమే కదండి. ఏ తండ్రి ప్రార్థన, ఏ తల్లి ప్రార్థన, వారు ప్రార్థన జీవితం కలిగి ఏ విధంగా జీవిస్తారో ఆ ప్రార్థన ప్రభావితము, ఆ ప్రార్థన ప్రతిఫలం బిడ్డల్లో ఖచ్చితంగా చూస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. మరొక అద్భుతమైన ఆత్మీయ తల్లి యొక్క ప్రార్థనా జీవితాన్ని మీకు పరిచయం చేస్తున్నా. ఆ కుటుంబం అద్భుతమైన కుటుంబం, ఆ కుటుంబం అద్భుతమైన ఆత్మీయమైన కుటుంబం. ఆ కుటుంబం సకల సమృద్ధి కలిగిన కుటుంబం. ఆ కుటుంబం అండి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఆ కుటుంబంలో ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అగస్టీన్. అగస్టీన్ అనేటటువంటి ఆ కుమారుడు పెద్దోడై పాపంలో జీవించడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు ఆత్మీయులే, తల్లిదండ్రులు ప్రార్థన పరులే, కానీ కుమారుణ్ణి సైతాను వాడుకొని నీచమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎంతగా ఆ కుమారుడు పతనమైపోయాడు అంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి వచ్చి ఆ పని పిల్ల వచ్చి పని చేస్తూ ఉండాడు. ఆ పిల్లతోనే ఈ అగస్టీన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అలా అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఆ పని పిల్ల, ఆ పని చేసేటటువంటి ఆమె ఈ అగస్టీన్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి ఈ అగస్టీన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. అంత డబ్బులు ఇంత డబ్బులు లేకపోతే ఈ విషయం నలుగురికి చెప్తాను, మీ పరువు పోతుంది అని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగే ప్రయత్నం చేసింది. ఈ విషయం అగస్టిన్ అనుకున్నాడు, ఎవరికి తెలియదు, మా ఇద్దరికే అనుకున్నాడు. కానీ ఈ విషయం వారి తల్లికి తెలిసిందని. ఎవరి తల్లికి? అగస్టిన్ యొక్క తల్లికి. అగస్టిన్ తల్లి అంటే రోజు ఈ విషయం తెలుసుకొని రోజు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా కుమారుణ్ణి పట్టు, నా కుమారుణ్ణి మార్చు నాయన, కుమారుని మార్చు. ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నాడంట. అయితే ఒక రోజు ఈమె బ్లాక్మెయిల్ చేసి కానీ విసిగిపోయాడంట అగస్టిన్. ఒకరోజు దారి నడుచుకుంటూ వెళ్తే అద్భుతంగా దేవుడు ఒకరోజు దర్శించాడండి. ఇంట్లోనేమో తల్లి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడంట. అగస్టిన్ నడుచుకుంటూ ఒక మందిరం వస్తే ఆ మందిరంలో కూర్చోగానే ఒక కరపత్రిక అగస్టిన్ చేతిలో పడిందండి. ఆ అగస్టిన్ చేతిలో పడి ఆ కరపత్రిక చదివినప్పుడు దేవుని ప్రేమేంటో గుర్తించి అక్కడెక్కడే పశ్చాత్తాపడిపోయాడు. ఒక బానిస పిల్లకు, అనగా పనిచేసేటటువంటి బానిస పిల్లకు నేనే బానిసనైపోయాను, నన్నే బ్లాక్మెయిల్ చేస్తూ, ప్రవ్వా ఈ భయంకరమైన ఉచ్చులో నన్ను విడిపించు ప్రవ్వా అని అగస్టిన్ అక్కడికక్కడే మోకరించి ప్రార్థన చేయడానికి అక్కడ తల్లి కన్నీళ్లతో మోకరించి ప్రార్థన ప్రభావము ఇక్కడ చూపించగలిగింది. ఆ అగస్టిన్ దేవుడు దర్శించిన తర్వాత, తన పాపం రోత జీవితానంతా కూడా విడిచిపెట్టిన తర్వాత, భయంకరమైన ఆ పాప వ్యసనము నుండి విడిచిపెట్టేసి పరిశుద్ధుడిగా మారాడండి. ఎంత పరిశుద్ధుడిగా మారాడంటే అతడికి ఒక బిరుదిచ్చారు, సెయింట్ అగస్టీన్ అని బిరుదిచ్చారు. అలా పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత ఆ పని పిల్లను అప్పటి నుంచే తీసేసిన తర్వాత ఒకరోజు ఆమె ఎదురయ్యి అగస్టీన్ గుర్తుందా నేను అని తనను జ్ఞాపకం చేసుకునే విధంగా చెప్పినప్పుడు దూరం నుంచి చూసిన అగస్టీన్ ఓ మాట అన్నాడు, నువ్వే కానీ నేను కాదు, నేను ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని దేవుడు నన్ను మార్చాడు అని చెప్పగలిగాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు పాత జీవితం చూస్తూ నువ్వేమోచ్చు, కానీ నేను పాత అగస్టిన్ కాదు, నేను ఒక కొత్త అగస్టిన్ అని తను జీవితం మారిన తర్వాత దేవుని కోసం రోషం కలిగి జీవించాడు. ఎంత రోషం కలిగి జీవించాడంటే అతనికి సెయింట్ అనే బిరుదునిచ్చారు. అనగా యేసుక్రీస్తు ప్రభు తర్వాత పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి ఈ అగస్టిన్ అని అతనికి సెయింట్ అగస్టిన్ అని పేరు పెట్టారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి నా దేవుడు. ఒక వ్యక్తిని మార్చడానికి ఉపయోగపడినది ఎవరో తెలుసా అండి? తల్లి యొక్క ప్రార్థనే. ఆ తల్లి పేరే మోనికా. ఈ పేరు చాలామంది పెట్టుకుంటారు. ఆ తల్లి పేరు ఏంటండి? మోనికా. ఆ తల్లి చేసిన ప్రార్థనకు అగస్టిన్ ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకుంటూ సిలువ చెంతకు చేరాను.
తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకుంటూ నేను సిలువ చెంతకు చేరి రక్షించబడ్డాను అని అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడల యొక్క భవిష్యత్తు లేకపోతే బిడలు ప్రయోజకులు అవ్వాలంటే ఆ బిడల వెనకాల ఖచ్చితంగా తల్లిదండ్రుల ప్రార్థన జీవితం ఉంటుంది అనేటటువంటి సత్యాన్ని మీకు తెలియచేస్తున్నాను. అలాగే బిడలు పాడైపోవాలంటే కూడా తల్లిదండ్రేనండి. బిడలు పాడైపోవాలంటే కూడా తల్లిదండ్రులే. ఒక యథార్థమైన సంఘటన జరిగిందంటండి, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ కుటుంబం ఒకే ఒక కుమారుడు. ఆ కుటుంబంలో ఆ కుమారుడు తండ్రి దగ్గర డబ్బులు అడగడం మానేసి తండ్రి పాకెట్లో డబ్బులు తీసుకోవడం ప్రారంభించాడు. తల్లి చూసింది, ఏమనలేదు. అలా పాకెట్లో డబ్బులు తీసుకుంటూ ఖర్చు పెట్టేసి తల్లి చూసినప్పటికీ ఏమనలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తండ్రి చనిపోతే తల్లి ఏమో అక్కడక్కడ కష్టం చేసుకుంటూ వస్తుంది. కుమారుడు ఎలా జీవించాలంటే ఈ కుమారుడు చిన్నగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒక్కొక్క రోజుకి 1000 రూపాయలు, 2000, 3000 తీసుకొస్తున్నాడు. ఎక్కడిరా ఈ డబ్బులు అని తల్లి అడగట్లేదండి. చక్కగా ఖర్చు పెట్టుకుంటుంది, చక్కగా ఇంటి అవసరతలు తీర్చుకుంటుంది, చక్కగా అన్ని కొనుక్కుంటుంది. ఇక తల్లి అడగట్లేదు అని చెప్పేసి ఇదే మంచిదని ఆ కుమారుడు తెలిసి తెలియని ఆ వయసులో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఎంతగా దొంగతనాలకు అలవాటు పడ్డాడు అని అంటే ఏది కనబడితే చాలు దాన్ని దొంగతనం చేసేయాలి. అలా దొంగతనం చేసి ఇంకా ఈ సిగరెట్టు, ఈ మందు, ఈ ఫ్రెండ్స్, ఈ గ్యాంగు, యవనస్తుడు, ఇవన్నీ కూడా అలవాటు పడిపోయిన తర్వాత తల్లి అంటే ఏనాడు ప్రశ్నించట్లేదంట. వచ్చిన డబ్బులన్నీ కూడా చక్కగా ఇస్తున్నాడని ఖర్చు పెట్టుకుంటుంది, కానీ ఏనాడు ప్రశ్నించలేదంట. ఒకరోజు ఒక ఇంటిలో దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అలా ఇంటిలో బంగారం అంతా కూడా దొంగతనం చేసుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడే ఆ ఇంటివారు ఆ డోర్ని తెరిచారు. ఇంటి యజమాని బయట నుంచి వచ్చి డోర్ తెరిస్తే ఈ దొంగతనం చేసిన విషయం ఇంటి యజమాని తెలిసిపోయిందని చెప్పేసి అక్కడ తన జోబులో కత్తిని పెట్టుకున్న వ్యక్తి ఆ కత్తిని తీసి ఆ యజమాని పొడిచేసాడు. ఆ యజమాని పొడిచేసి బంగారం అంతా కూడా పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల అందరూ చూసి పోలీసులకి ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఆ పోలీసులు ఈ కుర్రవాడిని పట్టుకొని జైల్లో వేశారని కోర్టుకు తీసుకొని వచ్చారు. కోర్టుకు తీసుకొని వస్తే సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. కాబట్టి ఒక వ్యక్తిని నిర్దాక్షిణంగా ఆ ఇంటి యజమానిని చంపేసి దొంగతనం చేశాడు కాబట్టి ఇతడికి ఉరిశిక్ష విధించడమైనదని జడ్జి గారు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు నుండి మరలా జైలుకి వచ్చాడు. చివరి కోరిక ఏంటో పోలీసులు ఆ కుమారుడిని అడిగారు. ఏమయ్యా, నీ చివరి కోరిక ఏదైనా ఉన్నదా అని అంటే ఆ కుర్రవాడు ఒకే ఒక కోరిక ఉందని పోలీసులు చెప్పారు. ఏంటయ్యా, ఆహారమా లేకపోతే ఏ కోరిక అని అన్నప్పుడు మా తల్లిగారితో చివరి మాటలు నేను మాట్లాడాలి అన్నప్పుడు వారి తల్లిగారిని పిలిచి ఆ మాట్లాడే ఇంత సమయం ఇస్తున్నాం అనగానే చుట్టూ పోలీసులు ఉన్నారండి, చుట్టూ అందరు ఉన్నారండి. అందరు ముందే ఈ కుమారుడు ఏం చేశాడు తెలుసా అండి? తల్లి మీద కాండ్రించి ఉమ్మేసి లాగి చంప మీద గట్టి కొట్టాడండి. అందరూ ఆశ్చర్యపోయారు, అందరూ కోపం వచ్చింది. ఒక్కసారి కుమారుడిని గట్టిగా పట్టుకున్నారు. ఏంట్రా నువ్వు చేసిన పని ఏంటి అని తల్లేమో అక్కడ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఈ కుర్రోడు అంటున్నాడు, ఈరోజు నేను జైలు జీవితం అనుభవించడానికి, రేపు నన్ను ఉరివేస్తున్నారు, అలా ఉరివేయబడడానికి, నా జీవితం ఇలా నాశనం అవ్వడానికి ఇదిగో ఈ నా తల్లే అని చెప్పాడండి. ఎందుకంటే చిన్నప్పుడు నా తండ్రి జోబులు నేను డబ్బులు తీసుకుంటున్నప్పుడు తల్లి చూసినా ఏమనలేదు. నా తండ్రి చనిపోయిన తర్వాత బయటికి దొంగతనం నేను అలవాటు పడి డబ్బులను నేను తెచ్చినప్పుడు నా తల్లికి ఇచ్చినా ఈ తల్లి ఏమనలేదు. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నానని ఏనాడు ప్రశ్నించలేదు. తాగి తందనాలు ఆడుతున్న ఏనాడు ప్రశ్నించలేదు. ఇలా దొంగతనాలకు అలవాటు పడినప్పటికీ ఏనాడు ప్రశ్నించలేదు, ఏనాడు అడగలేదు. అలా దొంగతనాలకు అలవాటు పడిపోయి ఒక దొంగతనం చేసి చంపేసిన ఆ వ్యక్తిని కాబట్టి ఈరోజు నాకు ఉరిశిక్ష వేయబడింది. ఒకవేళ ఈ తల్లి
చిన్నప్పుడే నన్ను మందలించి ఉంటే, చిన్నప్పుడే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఉంటే, చిన్నప్పుడే ఇది కాదురా నువ్వు జీవించవలసిన విధానం అని ఒకవేళ చెప్పుంటే నా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యేది కదా. ఇలా నేను చనిపోయే ఉరి కంబం ఒక్కేవాడిని కాదు కదా, ఇలా చనిపోయేవాడిని కాదు కదా, ఇలా చనిపోయేటటువంటి పరిస్థితి రాదు కదా అనే తర్వాత కుర్రోడు ఏడ్చి 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 అంటండి చివరికి ఉరి శిక్ష పడి చనిపోయాడంటండి. ఎంత కూడా ఈ సారాంశం అంతా కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు బిడ్డలు ప్రయోజకులు అవ్వాలంటే తల్లిదండ్రుల బాధ్యత. బిడ్డలు నాశనం అయిపోవాలంటే తల్లిదండ్రుల బాధ్యత. బిడ్డలు ఒకవేళ ప్రార్థన చేస్తున్న దేవుని మాట వినట్లేదంటే ఓపిక పట్టండి, ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. అలా అని చెప్పేసి విడిచిపెట్టేశారా వారి భవిష్యత్తులో పాడైపోతాయి. సైతాన్ ఈ రోజుల్లో యవ్వన బిడ్డలను సైతాన్ ఈ రోజుల్లో వాడుకుంటున్నాడండి. వారు చాలామంది యవ్వన బిడ్డలు భక్తి ముసుగులో ఉన్నట్టుగా ఉన్నారే కానీ సైతాను చేతిలో వాడబడుతున్నారు. ఈ రోజుల్లో ఉన్న ఈ యొక్క సోషల్ మీడియాలో, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు, ఈ రకరకాలైన ఈ సోషల్ మీడియాలో మునిగిపోయారండి యవ్వనస్తులు. అలాంటి మునిగిపోయిన యవ్వనస్తులను రక్షించే బాధ్యత ప్రతి తల్లిది, ప్రతి తండ్రి. ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే వారి బిడ్డల కోసం ప్రార్థిస్తారో ఆ బిడ్డలను దేవుడు రక్షించి ప్రయోజకులుగా చేస్తాడు. మోషే తల్లి అయిన యొకెబెతు ఎంత బాధ్యత తీసుకుందండి. తాను 3 నెలలు దాచాల్సినంత సమయం దాచిందని, ఇంకా తన చేతుల్లో లేనప్పుడు దేవునికి అప్పచెప్పిందని. దేవా నువ్వు ఇచ్చావయ్యా ఈ కుమారుణ్ణి, ఇదిగో సమర్పిస్తున్నాను నీకు, నేను నా జాగ్రత్తలని నేను తీసుకుంటున్నాను, నువ్వే ఈ కుమారుణ్ణి క్షేమంగా, నువ్వే ఈ మోషే కుమారుణ్ణి క్షేమంగా ఉంచునైనా. అదే సమయంలో ఈ మోషే అక్కైన మిరియామును మోషేకి ఏం జరగబోతుందో చూసే బాధ్యతనిచ్చాను. మేము చేయవలసినంత చేశాం ప్రభా, మోషేను కాపాడుకోగలుగుతుంది నువ్వేనైనా అని యొకెబెతు అండి ఆ మోషేను దేవునికి సమర్పించిందండి, దేవుని చేతిలో పెట్టేసిందండి. ఆ బాధ్యత అంతా కూడా దేవునికి ఇచ్చిందండి. దేవునికి ఇచ్చిన ఆ బాధ్యతను దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నారండి. తర్వాత దేవుడు మోషేను ఆ నీటిలో నుండి ఎలాగా దేవుడు మోషేను ఎలా చేర్చాడు, ఎవరి యొద్దకు చేర్చాడు, ఎవరి యొద్దకు చేరిస్తే మోషేకు క్షేమము, ఎవరి యొద్దకు మోషేను చేరిస్తే అది మోషే జీవితానికి క్షేమమో, ఇదంతా కూడా రేపటి వర్తమానంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు మనము ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకున్నాం. బిడ్డల పట్ల ప్రతి తల్లి, ప్రతి తండ్రి బాధ్యత కలిగి ఉండాలి. అలా ఏ బిడ్డల పట్ల అయితే ప్రతి తల్లి, ప్రతి తండ్రి బాధ్యత కలిగి ఉంటారో ఆ బిడ్డలను దేవుడు దీవిస్తాడు, ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ బిడ్డలను దేవుడు వర్ధిలింప చేస్తాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నా. చిన్నతనములోనే నేను 3వ తరగతి చదువుతున్న చిన్నతనంలోనే మా తల్లిగారు ప్రభువును నిద్రించారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. నేను మా అన్నయ్య అప్పుడు మా తండ్రి గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఏంటో తెలుసా అండి. మా తండ్రి గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయము బిడ్డలను దేవుని సమక్షంలో పెంచాలి, దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాలి, దేవునిలో వీరు పెరిగితే అదే చాలు అని మా నాన్నగారు మరో వివాహం చేసుకోకుండా మమ్ములను క్రైస్తవ హాస్టల్లో వేశారు. దేవుని యొక్క సంరక్షణలో పెరిగితే వీరు ప్రయోజకులు అవుతారు అని క్రైస్తవ హాస్టల్లో వేసి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందు కారణాన్ని బట్టి అలా నా చిన్నప్పటి నుండి 3rd 4th క్లాస్ నుండి డిగ్రీ పీజీ వరకు దేవుని సంరక్షణలోనే నేను చదువుకోగలిగాను, భయభక్తులు కలిగి పెరగలిగాను. కాబట్టి ఈరోజు దేవుడి సేవకుడిగా ఆశీర్వదించాడు. ఈరోజు అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించే సువార్థికుడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఇలా టీవీలో వాక్యాన్ని అందించే వర్తమానికుడిగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం అంతా వెనక ఎంతో కొంత నా దేవుని యొక్క కృప అయితే ఎంతో కొంత మా తండ్రి యొక్క ప్రార్థనా జీవితము, ఆయన తీసుకున్న శ్రద్ధ అనేటువంటి విషయాలను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి కుటుంబంలో
ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటే, ప్రతి కుటుంబంలో ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు కలిగి ఉంటే వారి బిడ్డలందరూ కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ప్రయోజనకరముగా అవుతారనే విషయాన్ని మోషే తల్లిదండ్రుల ద్వారా మనం నేర్చుకుని ఆ పాఠాన్ని మీకు తెలియచేస్తూ అలాంటి తల్లిదండ్రులుగా మీరుండాలని, అలా మీరున్నట్లయితే మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడని మనసారా ఈ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు దివ్యమైన శక్తివంతమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను ఎలా చూసుకోవాలో, ఎలా జాగ్రత్త కలిగి జీవించాలో, ఎలా వారి పట్ల శ్రద్ధ తీసుకోవాలో, వారు ఏ విధంగా జీవిస్తున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి తల్లిదండ్రుల హృదయంలో నాటబడి ఫలించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ చిత్త ప్రకారంగా చేసేవారిగా ఉంటూ కృపతో నింపండి. ఎవరైతే టీవీ వీక్షిస్తున్న వారు అనారోగ్యంతో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారిని ముట్టి నాయన లేవనెత్తండి. ఎవరైతే నాయన కోర్టు కేసుల్లో ఉన్నారో వారిని విడిపించి న్యాయం జరిగించండి. ఎవరైతే ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో వారిని మీరే లేవనెత్తి వారికి మంచి జీవితం దయచండి. ఎవరైతే వ్యసనములతో ఉన్నారో వారిని విడిపించండి. ఎవరైతే అయా ప్రవ్వా దయ్యపు మాంత్రిక శక్తుల చేత బంధింపబడి ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తును వారు విడుదల దయచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరు జీవిస్తూ నీ చిత్తమే చేయటకు సహాయం చేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ సేవకుడిని, టీవీ ప్రోగ్రాన్ని ప్రేమించి సహకరించే సహకారులను మీరు లేవనెత్తబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామముని ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు శ్రేష్టమైన, దివ్యమైన, బహుశక్తివంతమైన దేవుని వాక్యాన్ని మీరు విన్నారు కదండి. విన్న వాక్యం విన్న వీరు దేవునిలో బలపడండి, స్థిరపడండి, దేవుని సాక్షిగా జీవించండి. మీతో ఒక మాట, మనము ఈ టీవీ ప్రోగ్రాం ప్రతిరోజు అరగంట మీ ముందుకు వచ్చి ఈ విధంగా వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాము అంటే దేవుని యొక్క మహాకృప. దేవుడు నా గుండె నిండా వాక్యం పెట్టాడండి. నేను ఎన్ని వాక్యాలైనా చెప్పడానికి నేను సిద్ధమే. అయితే ఇలా టీవీలో వాక్యం చెప్పాలంటే ఎంతో కొంత ఛార్జ్ అవుతుందండి. ఈ బాధ్యతను, ఈ భారాన్ని మీకు పంచుకుంటున్నాను. ఒక్కనే ఈ భారాన్ని మోసే కంటే 10 మంది ఈ భారాన్ని పంచుకుంటే చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి మీలో కొన్ని కుటుంబాలు ఈ దీన సేవకుడికి మీరు సహకరించినట్లయితే ఈ టీవీ కార్యక్రమం అనేది మీరే ప్రసారం చేసేవారుగా మీరు అవుతారు. కాబట్టి ఈ పరిచర్యలో, ఈ యొక్క టీవీ పరిచర్యలో మీరు కూడా పాలు పంచుకోనండి. తద్వారా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలు, ప్రాముఖ్యంగా మీ బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు సహకరించాలనుకుంటే టీవీలో నెంబర్ కనబడుతుంది కదండి, మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. వెంటనే మీరు ఫోన్ చేసినట్లయితే నేనే మాట్లాడతాను, మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు ఎలా సహాయపడగలరో ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. మీరు సహాయపడతారు కదండి. దేవుని పట్ల విశ్వాసం కలిగి మీ పట్ల నమ్మకం కలిగి ఈ టీవీ ప్రోగ్రాం చేస్తున్నాం. మీరు సహాయపడండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడేనును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7702292060.